హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. సీరియల్స్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఇంట్లో ఎన్నో సీరియల్స్ వస్తూ ఉంటాయి. మరి ఆ సీరియల్లో యాక్ట్ చేసిన అమరేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సీరియల్స్లో చేస్తున్నప్పుడు అవును. అంటే లెందీ రోల్స్ వస్తుంటాయి, కొన్ని షార్ట్ రోల్స్ వస్తుంటాయి. Yes. అసలు ఏంటి సీరియల్ ప్రభావం అనేది ఎలా ఉంది మీ మీద? అంటే సీరియల్ ప్రభావం అనేది ఈ జనరేషన్లో మీరు చూసుకుంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది మేడం. సో సీరియల్స్ లో కూడా ఈవెన్ లైక్ చాలా మంది డ్రీమ్స్ ఉంటుంది సీరియల్స్ లో రావాలి, సో ఏదో ఒక అచీవ్ చేయాలి అని చాలా డ్రీమ్స్ ఉంటాయి. సో అలా అని ఒక చిన్న రోల్ దొరికినా చాలు అని చాలా మంది వెయిట్ చేస్తారు. సో యాక్చువల్లీ నేను బేసికలీ ఫ్రమ్ బెంగళూరు అన్నమాట. సో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే, యా, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి లైక్ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ కూడా చేస్తున్నారు. ఏం జాబ్? సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ సో ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. ఓకే. సీరియల్ ఆఫర్ అనేది ఎట్లా వచ్చింది? ఫస్ట్ సీరియల్లో లైక్ బెంగళూరులో ఉన్నప్పుడే వన్ ఆఫ్ ద మేనేజర్ కాంటాక్ట్ చేశారు. సో కాంటాక్ట్ చేసిన తర్వాత లైక్ ఇలా చిన్న రోల్ ఉంది, ఫ్రెండ్ రోల్ చేస్తావా అని అడిగారు. ఎస్ చేస్తా అని చెప్పి తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఇంటింటి గృహలక్ష్మి ఫస్ట్ సీరియల్? యా, ఇంటింటి గృహలక్ష్మి ఫస్ట్ సీరియల్. సో దాంట్లో లైక్ అది ఈవెన్ ఎక్కువ ఫేమ్ సీరియల్, చాలా లెంది రేలు, లైక్ టాప్ రేటింగ్స్ ఉన్నది అనమాట ఆ సీరియల్ కి. టాప్ రేటింగ్ కూడా దాంట్లో ఇంటింటి గృహలక్ష్మి అంటే లైక్ ఇట్స్ వెరీ బిగ్ రేటింగ్ సీరియల్ అనమాట అప్పుడు స్టార్ మాలో. సో లైక్ దాంట్లో హీరో ఫ్రెండ్ గా చేశాను అన్నమాట. తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు. యా, ఎటో వెళ్ళిపోయింది మనసు. దాంట్లో చేసి దాంట్లో కూడా సేమ్ లైక్ డిఫరెంట్ రోల్ మ్యామ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్రెండ్ రోల్, డిఫరెంట్ రోల్ లో చేస్తూ సో వర్క్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేస్తున్నాను. అసలు ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనేది అది సపరేట్ సబ్జెక్ట్. ఈ సీరియల్స్ సినిమాలు అనేది వేరే సబ్జెక్ట్. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే ఇది నా ఇంట్రెస్ట్ కాదు, యాక్చువల్లీ మా మదర్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో మా మదర్ కి ఓకే ఏదో సీరియల్స్ లో చూడాలి, ఏదో టీవీలో ఆన్ స్క్రీన్ లో చూడాలనేది తన డ్రీమ్ అన్నమాట. సో తన కోసం జాబ్ చేసుకుంటూ సో ఇక్కడ ట్రై చేసుకుంటూ సో ఈవెన్ మీకు తెలుసు కదా ఎంత స్ట్రగుల్స్ ఉంటావో, జాబ్ మళ్ళీ సీరియల్స్ అని రెండు బ్యాలెన్స్ చేసి తర్వాత లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటావు అనేది మీకు తెలుసు. జాబ్ ఇక్కడేనా? ఇక్కడే మేము హైదరాబాద్ లోనే జాబ్. హైదరాబాద్ ఇక్కడే చేస్తున్నాను. సో ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటూ సో బ్యాలెన్స్ చేసుకుంటూ సో ఇది వర్క్ చేస్తున్నాను కదా, సో కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. సినిమాల్లో కూడా చేయాలని కోరుకుందా? అంటే సినిమాలో చేయాలని ఉంది. సో కాకపోతే సీరియల్స్ లో ఎక్కువ ఇంపార్టెన్స్, బికాస్ సినిమా కన్నా సినిమా ఒక రోజులో వచ్చి వెళ్ళిపోతుంది. సీరియల్స్ అనేది అలా కాదు, 365 days లో రన్నింగ్ లోనే ఉంటది. సో అలా లైక్ ఆడియన్స్ కి కనెక్టివిటీగా ఉంటది 365 days లో కూడా. సో అందుకనే సీరియల్స్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నాను. ఈవెన్ మై మదర్ ఆల్సో లైక్స్ కదా, సో అందుకని. బాగా చేసావు అని కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? అంటే బికాస్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరూ లేదు మ్యామ్. సో ఒక్కసారి అంటే బెంగళూరులో ఉన్నప్పుడే ఒక 2 సీరియల్స్ లో చేశాను యాజ్ ఎ ఫ్రెండ్ రోల్ గానే. చేస్తే మా రిలేటివ్స్ అంతా షాక్ అన్నమాట. సో ఎలా వెళ్ళాడు, ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఎలా వెళ్ళాడు ఏంటి అనేది వాళ్ళు షాక్. తర్వాత ఫోన్ లైక్ చాలా డిస్టెన్స్ గా ఉండి కొన్ని రోజులు డిస్టెన్స్ తీసుకుని తర్వాత మాట్లాడకుండా ఉన్న వాళ్ళు కూడా చూసిన తర్వాత కాల్ చేశాను అన్నమాట. సో అప్పుడు ఐ ఫెల్ట్ సంథింగ్ గుడ్ అన్నమాట. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఓకే వీ హావ్ టు స్టార్ట్ అన్నమాట. అంటే బెంగళూరు అంటే ఏంటి ప్రాపర్ ఎక్కడ? సో బెంగళూరు వచ్చేసి వైట్ ఫీల్డ్ మ్యామ్, ప్రాపర్ వైట్ ఫీల్డ్ బెంగళూరు. సో యా, సో ఈవెన్ మై మదర్ సింగిల్ పేరెంట్ అన్నమాట. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సింగిల్ పేరెంట్స్ అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి రిలేటివ్స్ ముందు, లైక్ ఎలా ఉంటదని మీకే తెలిసి ఉంటది యాజ్ ఎ ఫీమేల్ గా. ఓకే, సో అలాంటి వద్దు మా మమ్మీ బాగా చూసుకున్నారు మమ్మల్ని. లోకలే మ్యామ్. మీరు ఒక్కలేనా? లేదు, మా చెల్లి ఉంది మ్యామ్. చెల్లికి మ్యారేజ్ అయింది. సో నేను ఒక్కరినే. మదర్ మీరు చూసుకుంటారు? యా, మదర్ నేను చూసుకుంటూ. తెలుగు బాగానే వచ్చింది. అంటే ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. అవునా? బిగినింగ్ లో కొంచెం తడబడేవారు, ఇప్పుడు కొంచెం ఓకే. బట్ సమ్ వర్డ్స్ రాదు, బట్ ట్రై చేస్తాను. ప్రాంప్టర్ ఉంటది కదా మీకు, ప్రాంప్టర్ చెప్పేటప్పుడు ఏమైనా అంటే ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ డైలాగ్స్ మెయిన్ గా తెలుగు స్పష్టంగా పలకాలి. ఓకే, కొన్ని వర్డ్స్ డిఫికల్ట్ గా ఉంటుంది మేడం, బికాస్ లెంతీ వర్డ్స్ కానీ కొన్ని ఒత్తులు ఎక్కువ ఉండే వర్డ్స్ కానీ అప్పుడు కొంచెం టైం తీసుకుంటాను అనమాట దాన్ని చెప్పడానికి. కానీ లైక్ టేక్ మీద టేక్ అప్పుడు ఒక
2-3 takes or 4 takes, sometimes 5 takes. ఓకే. Depends on like words మీద ఒత్తులు ఎక్కువ ఉంటే కష్టం అవుతుంది. అవును. అంటే మీకు బాగా నచ్చిన మీ క్యారెక్టర్లో మీరు చేసిన రోల్స్లో ఇప్పటి వరకు? ఓకే, సో ఇల్లు ఇల్లాలు పిల్లలు మేము, సో దాంట్లో యాజ్ ఏ ధీరజ్ ఫ్రెండ్ గా చేస్తున్నాను. ఓకే. సో అది బాగా నాకు గుర్తింపు వచ్చింది. సో ఈవినింగ్ స్లాట్ అన్నమాట, ప్రైమ్ స్లాట్ అన్నమాట. టైమింగ్ కూడా చెప్తారా? 7 కల్లా ఉంది. 7 కట్లా మీ ఆఫీస్ టైం అయిపోతుంది? 5:30 ఆఫీస్ టైము. సో 7 స్లాట్ ఉంది అన్నమాట. చాలా మంది రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు కూడా వెళ్తే ఎక్కడైనా ధీరజ్ ఫ్రెండ్ కదా అంటే. అయితే మీ ఆఫీస్ లో ఎట్లా ఉంటుంది? మీరు ఇట్లా సీరియల్స్ చేస్తున్నారు లైక్ ఆఫీస్ లో సపోర్టివ్ గానే ఉంటారు. ఎవరైతే ఉంటారో లీవ్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు? లైక్ వర్క్ అక్కడ ల్యాప్టాప్ క్యారీ చేసి షార్ట్ ఉన్నప్పుడు షార్ట్ లోకి వెళ్తా, మిగతా టైం వర్క్ చేసుకుంటాను. ల్యాప్టాప్ మీతో ఉంటుంది? నాతోనే ఉంటది. ఫాలోఅప్స్ లైక్ అవన్నీ అక్కడ ఇంకానే చూసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కొత్తవి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం లేదు మేము, ఇల్లు ఇల్లాలు చేస్తున్నాను. అది కంటిన్యూ ఉంది. సో వేరే ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. అలా ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్ గా రెండోది కూడా వస్తుంటుంది. సీరియల్స్ అంతే వస్తుంటవి, 1 day 2 day 3 day అలా వస్తున్నవి. సో సో నేను కొంచెం లెంతీగా ఉంది అని వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు వచ్చింది సీరియల్లో జస్ట్ ఫ్యాషన్ కోసం, ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, మీకు ఇన్కమ్ సోర్స్ ఆల్రెడీ ఉంది. లేకపోతే ఇదే అనుకుంటే చాలా కష్టం అవుతుంది. అక్కడ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి, మరి ఇక్కడ 2 బ్యాలెన్స్ చేయాలని వర్క్ కి వెళ్తున్నాను. లేకపోతే ఇంకా తెలుసు కదా మేము సింగిల్ పేరెంట్ అంటే ఎంత. మమ్మీ మీతో పాటు ఉన్నారు? లేదు, మేము అక్కడే ఉన్నారు. చెల్లి కూడా అక్కడ నియర్ బై ఉంటారు, చూసుకుంటారు, చెల్లి చూసుకుంటారు. అంటే సీరియల్లోకి వెళ్ళమని మీ మదర్ కోరిక ప్రకారం మీరు వచ్చారు? మదర్ ఒక డ్రీమ్ అన్నమాట. సో తనకి ఎవరైనా చూస్తే ఓకే నువ్వు వచ్చింటే బాగుండేది, సో ఇలా ఉంటే బాగుండేది అని తన ఒక డ్రీమ్. ఓకే లెట్స్ ట్రై అని చేశాను. అది ఓకే అలాగా చేస్తున్నాను. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు అమ్మ ఎమోషనల్ అయ్యారా? ఎమోషనల్ అయ్యారు మ్యామ్. ఎందుకంటే బికాస్ తనకు ఉంటది కదా మ్యామ్. సో బికాస్ అప్పటికే డాడీ లేదు. సో ఎలా లైక్ డాడీ లేదు, సో ఇప్పుడు వరకు ఇంత కొంచెం ఎదుగుతున్నారు ఇప్పుడే అని తనకు ఒక ఫీలింగ్ అనేది ఉంటది కదా. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి బాగా గుర్తింపులు వస్తున్నాయి. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ అంటే నేను ఎక్కువ ఉన్నాను సోషల్ మీడియాలో. సో ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఓకే లెట్స్ ఫోకస్ అని చేస్తున్నాను. మీరు సాఫ్ట్వేర్ కాబట్టి మీ చేతిలో ఉంది, దాన్ని ఎలా చేసుకోవాలన్నా అంతే కదా. ఆబ్వియస్లీ ఉంటుంది మేము. సో కానీ టైం దొరకాలి కదా. సో టైం దొరికితే మనం దేనికైనా ఇది చేయాలి. అంటే చాలా మంది ఏంటంటే ఇదే గోల్ గా పెట్టుకొని వచ్చేస్తుంటారు ఎక్కడెక్కడి నుంచో, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ. కానీ ఛాన్సెస్ దొరకవు. చాలా మంది పాపం ఇబ్బందులు పడుతుంటారు. అవును మ్యామ్, చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో బికాజ్ ఒక ఛాన్స్ దొరకడం చాలా కష్టం. బికాజ్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. చాలా అంటే చాలా రికమెండేషన్స్, కాంపిటీషన్స్. సో ఇలాగే ఉండాలి, ఈ క్యారెక్టర్ కి ఇలాగే ఉండాలి అనేది ఒక ఉంటది, మరి లాంగ్వేజ్ ఒకటి ఉంటది. సో అన్నీ ఉంటది. కానీ దీన్నే నమ్ముకుని ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఏదైనా ఆల్టర్నేటివ్ గా పెట్టుకొని సో దీంట్లో వర్క్ చేస్తానంటే ఇట్స్ గుడ్. ఇది ఒక మెసేజ్ అనుకోవచ్చు. అవును. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇలాగే ఉండాలి, ఇలా క్యారెక్టర్ కోసం ఇలా ఉండాలి అన్నప్పుడు మీకు ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు బాడీని ఏ విధంగా మార్చుకున్నారా? ఇప్పటి వరకు చేసిన మార్చుకున్నాం మేము. అదే చెప్పారు, వెయిట్ లాస్, జిమ్ కి వెళ్ళడం, మాకు ఇలా కావాలి, ఇలా ఉంటది అని చెప్పారు. సో దానికి వెళ్తున్నాం. సో అలా చేంజెస్ కూడా చేసుకున్నాం కొన్ని క్యారెక్టర్స్ కి. కొన్నిటైతే నార్మల్ గానే యాజ్ యూజువల్ గానే చేస్తాం. బికాస్ ఇట్స్ నాట్ ఏంటి లీడ్ క్యారెక్టర్ కాదు కదా, జస్ట్ ఇట్స్ అ ఫ్రెండ్ క్యారెక్టర్ కదా. లీడ్ క్యారెక్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మేము. సో ఎప్పుడు మనం దీన్ని ఎంత ఎఫర్ట్ పెట్టి సో ఎలా మెయింటైన్ చేస్తాము, సో దాన్ని బట్టి కూడా లీడ్ క్యారెక్టర్స్ వస్తాయి మేము. సో మేబీ దానికోసమే ట్రై చేస్తున్నాను. సో వర్కౌట్స్ అన్ని అవుతున్నాయా? అవుతున్నాం మేము. జిమ్, డయట్ అవన్నీ జరుగుతున్నాం. ఏంటంటే స్లిమ్ లుక్ ఉంటే కొంచెం మన ఇది కూడా బాగుంటుంది క్యారెక్టర్ తగ్గట్టు. బికాజ్ మీడియాలో ఎలా అంటే కొంచెం ఫ్యాటీ ఉంటే మీడియం ఫ్యాట్ ఇంకా హెవీ ఫ్యాట్ లాగా కనబడుతుంది. కొంచెం స్లిమ్ క్యాంప్స్ వల్ల. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి. ఇక్కడంతా కొంతమంది రకరకాలు ఉంటారు సీరియల్స్ లో, వేరే వేరే రాష్ట్రాలు. ఎలా ఉంటారు మీతో పాటు మీరు సెట్ లో ఉన్నప్పుడు? అంటే ఇంటింటి గృహలక్ష్మి చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. సో బికాస్ నాకు అప్పుడు కొత్త, ఇక్కడ హైదరాబాద్ కొత్త, నాకు ఇక్కడ తెలియదు ఎలా ఏంటి. ఫుడ్ గానీ మొత్తం టోటల్ చేంజ్ కంపేర్ టు హైదరాబాద్. ఫుడ్ కూడా ఆబ్వియస్లీ, ఎందుకంటే బెంగళూరులో ఒకలా ఉంటది. బెంగళూరులో ఏం తింటారు ఎక్కువ? బెంగళూరులో లైక్ టిఫిన్స్ ఎక్కువ. ఇక్కడ దోశ, ఇడ్లీ తింటారు. అక్కడ లైక్ రైసెస్ ఉంటాయి ఎక్కువ. లైక్
లెమన్ రైస్, టొమాటో రైస్ మార్నింగ్ అలా ఉంటుంది. అక్కడ మార్నింగే మార్నింగ్ ఉంటుంది, టిఫిన్ కింద రైసెస్. రైసెస్ ఉంటాయి. సో అక్కడ కూడా దోశ ఇడ్లీ ఉంటది, బట్ లెస్. ఇక్కడైతే మార్నింగ్ కంపల్సరీ దోశ ఇడ్లీ ఇలా ఉంటది అన్నమాట. ఇబ్బంది పడ్డారు అయితే. అప్పుడైతే మ్యామ్, సో లంచ్ టైము అప్పుడు లైక్ మేనేజర్ వచ్చేసి లంచ్ రండి కూర్చోండి అన్నారు. సీనియర్ ఆర్టిస్టులు లైక్ కస్తూరి హస్బెండ్ గానీ వాళ్ళ మావయ్య గానీ అక్కడ కూర్చోమన్నారు. సో ఐ ఫెల్ట్ లిటిల్ స్కేర్ అండ్ షై ఆల్సో, బికాజ్ అంత పెద్దవాళ్ళు కదా. సో ఎలా వాళ్ళతో కూర్చొని తినడం అంటే, సో దెన్ వాళ్ళే అన్నారనమాట, ఎవరు కస్తూరి వాళ్ళ మామ అన్నారనమాట. సో వచ్చి కూర్చో బాబు, పర్లే, ఇట్స్ ఓకే అనేసి తర్వాత నుంచి కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయింది. అప్పుడు కొంచెం కొత్తగా ఉంది నాకు ఇక్కడ, తెలుసు ఇప్పుడు అలవాటు పడ్డారా? ఇప్పుడు ఓకే మ్యామ్, ఇప్పుడు ఎవరితో ఉంటే వాళ్ళతో మాట్లాడేసుకుంటాను. సో సెట్ లో అయితే ఫ్రెండ్లీగానే మూవ్ అవుతుంది. ఓకే, బెంగళూరుకి గ్రీన్ సిటీ అని చెప్పేసి మంచి పేరు ఉంది. మీరు బెంగళూరు వదిలేసి ఇక్కడికి వచ్చారు? బికాస్ అదే చెప్పాను కదా మేము, మా మదర్ డ్రీమ్ కోసమే ఐ వాంట్ టు ఫుల్ఫిల్ హర్ డ్రీమ్ అనే వచ్చాను. బికాస్ దానికన్నా వేరే ఏది ఉండదు కదా యాజ్ ఏ సన్ గా నేను. బికాస్ వాళ్ళైతే నాకు ఏదో ఒకటి ఇచ్చారు, సో ఐ వాంట్ టు రిటర్న్ ఇట్ కదా. ఎందుకు అక్కడ ఛాన్సెస్ లేవా బెంగళూరులో? ఛాన్సెస్ ఉన్నవి, బట్ లెస్ ఉంటది మేము. సో కంపేర్ టు ఇక్కడ లెస్ ఉంటది. బికాస్ మై మదర్ వాంట్స్ టు సీ అన్ తెలుగు సీరియల్స్. షీ లైక్స్ తెలుగు. వీఆర్ కన్నడ, మేము కన్నడిగా అయినా కూడా షీ వాచ్ తెలుగు సీరియల్స్. అవునా? బికాస్ అవర్ మదర్ ఈజ్ లైక్ బార్డర్, తెలుగు బార్డర్ సైడ్, కర్ణాటక లైక్ అలా బార్డర్ ఉంటారు కదా. మై అమ్మమ్మ చిత్తూరు అటు సైడ్, చిత్తూరు కాదు, కుప్పం గుడిపల్లి అటు సైడ్ బార్డర్ వచ్చేస్తుంది. సో అప్పటికే కొంచెం తెలుగు వస్తుంది. ఫాదర్ కర్ణాటక, టోటలీ కర్ణాటక. అందుకని అక్కడ బికాస్ ఏదైనా చెప్పాలన్నా కూడా ఫాదర్ కి కన్నడలో చెప్పేవాళ్ళు, మదర్ కి తెలుగులో కానీ మదర్ కన్నడ అంత రాదు, నేర్చుకోలేక. ఇప్పుడు ఓకే అర్థం చేసుకుంటారు, కానీ తను మాట్లాడదు కన్నడలో, ఎక్కువ తెలుగునే మాట్లాడుతుంది. మొత్తానికి అయితే హ్యాపీ సీరియల్స్ లోకి వచ్చినందుకు. అదే మేము హ్యాపీ సార్. అంటే ఇక్కడ బిగినింగ్ గా వచ్చినప్పుడు చాలా స్ట్రగల్స్ ఫేస్ అయ్యాను, బికాస్ ఎవరు తెలియదు నాకు ఇక్కడ. సో ఒక భయం వేస్తూ ఉంటది. ఒక మేనేజర్ ఒకరే తెలుసు, ఎవరు రషీద్ గారు అని ఒక మేనేజర్, సీరియల్ మేనేజర్. తనే చాలా సపోర్ట్ చేశాడు మేము. సపోర్ట్ యాజ్ ఎ బ్రదర్ గా ఉన్నాడు. ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఫోన్ చేయి, ఇక్కడ ఎవరు తెలియదు కదా, సో ఎవరు నమ్మకు, ఇక్కడ ఏదైనా ఓకే ఇది మేము క్యారెక్టర్స్ ఇప్పిస్తాము, ఏదైనా డబ్బులు అడిగితే డోంట్ గివ్ మనీ అని చెప్పేవాళ్ళు. సో చెప్పి తను సపోర్ట్ గా నిలిచేవాడు అన్నమాట నాకు మేము. సో హాస్టల్స్ లో ఫుడ్ గానీ, సో అవన్నీ లైక్ అంత టేస్టీగా ఉండేది కాదు, చాలా స్ట్రగల్స్ అంటేనే టేస్టీ ఉండదు. అవును, మనకి ఇంట్లో లాగా కుదరదు, ఇంట్లో లాగా ఉండదు. తర్వాత 1 year స్టే ఎలాగో అలా. సో బిగినింగ్ లో చాలా ఫేస్ చేశాను. తర్వాత ఇప్పుడు రూమ్ షిఫ్ట్ అయిపోయాను. హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని జాబ్ చేసుకోక మదర్ కోసం వచ్చారు. సో మేమేం వెళ్ళాం అనమాట. ఓకే, బికాజ్ తను చూడాలనుకుంటుంది కాబట్టి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ టు హర్ అని. ఎందుకంటే తను ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చాము అన్నదే గ్రేట్ తన వల్ల. అసలు టాలీవుడ్ కి ఎక్కువగా వచ్చేది బెంగళూరు నుంచే కన్నడ యాక్టర్స్ వస్తూ ఉంటారు. మన పెద్ద పెద్ద సౌందర్య గారు, అనుష్క గారు, ఇట్లా చూసుకుంటే ఎక్కువ కన్నడ వాళ్ళే. అవును మ్యామ్, ఇప్పుడు మెయిన్ సీరియల్స్ లో కూడా మొత్తం అందరూ లీడ్ అంతా కన్నడ వాళ్ళు. మెయిన్ ఏ సీరియల్ తీసుకున్నా లీడ్స్ కన్నడ వాళ్ళే ఉంటున్నారు. సో దట్స్ వాట్ నేను కూడా ఏదో చేయాలి, సంథింగ్ ఐ నీడ్ టు అచీవ్. ఓకే అట్లీస్ట్ లీడ్ క్యారెక్టర్ రాలేదన్నా కూడా సంథింగ్ ఐ నీడ్ టు అచీవ్ అనేది ఒక గోల్ లాగా ఉంది మ్యామ్, బికాస్ ఆఫ్ మై మదర్. తెలుగు సినిమాల గురించి తెలుసా మీకు? చూస్తుంటాను మ్యామ్, రేరు బట్ చూస్తుంటాను. ఓకే, ఎవరు అసలు యాక్టర్లు? కొంతమంది తెలుసు మ్యామ్, తెలుస్తుంది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, సో అందరూ తెలుసు. ప్రభాస్, అల్లు అర్జున్. ఎవరు యాక్టింగ్ మీకు బాగా నచ్చుతుంది? నాకు అల్లు అర్జున్ అంటే కొంచెం ఇష్టం. యాజ్ ఏ స్టైలిష్ స్టార్, ఈవెన్ డాన్స్ కూడా బాగుంటది. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మీరు సీరియల్స్ లో కూడా సినిమాలో లాగా స్టైలిష్ పాత్రలు ఉంటాయా? ఉంటాయి మ్యామ్. ఒక్కొక్కసారి రిచ్ కైండ్ ఆఫ్ పాత్రలు ఉంటాయి, అప్పుడు కొంచెం మనం కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాస్ట్యూమ్స్ గానీ లైక్ ఇలా కావాలి, మాకు ఇదే కావాలి అని చెప్తారు. కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇస్తారు కదా? కాస్ట్యూమ్స్ ఇస్తారు, కొన్ని మేము ఓన్ కూడా కంఫర్ట్ కి తీసుకువెళ్ళాల్సి ఉంటది. తీసుకువెళ్ళాల్సి ఉంటది బికాజ్ కొంచెం అక్కడ ఏదైనా కంఫర్ట్ లేదు, అన్కంఫర్ట్ అనుకో, మన ఓన్ ఉందనుకో, ఇది ఓకే అనుకో, సో అప్పుడు క్యారీ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఎవరు ఇప్పుడు ఫ్రెండ్ అంటే మీకు?
ఓకే, ఇక్కడ అంటే ఇప్పుడు మీ ఆఫీస్ లో గాని? ఆఫీస్ లో నా ఫ్రెండ్ ఉన్నాడు, మేము కజిన్ అనుకో, కజిన్ కన్నా ఎక్కువే తను. సో తను నా రూమ్మేట్ కూడాను. సో రూమ్ తీసుకున్నారు ఫైనల్లీ ఇప్పుడు రూమ్ లో ఉన్నాం, హాస్టల్ లో వదిలేసాం. ప్రశాంతంగా. ఫస్ట్ బిగినింగ్ లో హాస్టల్లో తినేటప్పుడు ఏమయ్యేదంటే ఎక్కువ స్పైసీ ఉండేది అన్నమాట, కలర్ నీళ్ళు వచ్చేసేది. కంపేర్ టు ఇక్కడ అక్కడ మీరు తక్కువ తింటారు, తక్కువ, స్పైసీ మీడియం తక్కువ, స్పైసీ ఉంటుంది, బెంగళూరు. ఎక్కువ ఉండదు. ఇక్కడ అయితే ఎక్కువ స్పైసీ ఉంటది మేము. సో చాలా అంటే చాలా స్పైసీ ఉంటది. ఏదైనా తింటే షుగర్ రెడీగా పెట్టుకునేవాళ్ళం, బికాస్ దాన్ని తినేసి షుగర్ తినేవాళ్ళం అన్నమాట. బాబాయ్, అసలు తినలేరు అయితే. ఇప్పుడు నాకు ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ అడ్జస్ట్ అయిపోయింది దీనికి. స్పెషల్ కేర్ కోసం ఏం చేస్తారు అంటే మన వాయిస్ దగ్గర నుంచి మొత్తం బాగుండాలి. ఓకే, స్పెషల్ కేర్ కంటే అదే మేము యోగా చేస్తుంటాము, ఈవెన్ స్కిన్ కేర్ లైక్ అవన్నీ ఆబ్వియస్లీ చేపించుకోవాలి. మేము డయట్ కి అయితే అది ఎంత పెడతానో తెలియదు, నేను మంత్లీ హాఫ్ ఇదే డయట్ కే పెడతాను, ఇది అనేసి. సో అలా ఉంటది. మళ్ళీ లైక్ యోగా అట్లీస్ట్ 1 week లో థ్రైస్ అలా చేస్తుంటాం, టైం దొరికినప్పుడల్లా. సో ఎందుకంటే వర్క్ కు వెళ్ళాలి, సో జిమ్ కి వెళ్ళాలి, సో అది డిఫికల్ట్ అయిపోతుంది. షెడ్యూల్ అనేది చాలా బిజీగా ఉంటది. అంటే ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ఉంది అనుకో, కొంచెం మేనేజర్ ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఆఫీస్ లోను ఫ్రెండ్లీగా ఉన్నాడు, సో సీరియల్ లోను ఫ్రెండ్లీగా ఉన్నాడు. నాకు ఈ టైం అంటే ఓకే, ఆ టైంకి వచ్చేయండి అని చెప్తారు. మేము బిఫోర్ అక్కడ ఉంటాం మేము. సో ల్యాప్టాప్ క్యారీ చేసి ఇక్కడ ఆఫీస్ వర్క్ చూసుకొని అక్కడ అది చూసుకుంటుంటాం అన్నమాట. గ్రేట్. అసలు మొత్తానికి అయితే మీ అమ్మగారి కోరిక నెరవేర్చారు. అలాగే ఇంకా మీకు మంచి మంచి రోల్స్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.